హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా మీరు వెంటనే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు గత మెగా డిఎస్సి కానీ అలాగే గత మనం చెప్పినటువంటి టెట్కి సంబంధించి కానీ ప్రతి విషయాన్ని మీరు క్షుణ్ణంగా తెలుసుకోండి. నీకు నిజంగా ఈ డిఎస్సిలో నేను సెటిల్ అవ్వాలి, ఈ డిఎస్సిలో ఖచ్చితంగా నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉద్యోగం సాధించాలి, నేను ఈ డిఎస్సిలోనే ఖచ్చితంగా ఎస్జిటి, మ్యాథమెటిక్స్, బయాలజీ, సోషల్ నేను ఉద్యోగం సాధించాలి అని నువ్వు నిజంగా నేనైతే కనుక సాధిస్తాను సార్ అని లక్ష్యం కనుక నువ్వు పెట్టుకున్నటువంటి వ్యక్తి అయితే కనుక ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా 7793912311 7793912311 ఇది వాట్సాప్ బ్యాచ్ అండి. మీకు వాట్సాప్ బ్యాచ్లో నేను ప్రతి ఒక్కరికి కూడా మీకు ఉద్యోగం వచ్చే వరకు మీకున్న ప్రతి డౌట్ని కూడా నేను క్లారిఫై చేయడం జరుగుతుంది. మీకు ఉద్యోగం వచ్చే వరకు కూడా మీకు ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్లో నేను మీకు చక్కగా ప్రాక్టీస్ అనేది పెట్టిన ప్రతి క్వశ్చన్కి కూడా తెలుగు, ఇంగ్లీషు బైలింగ్వల్లో ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నీకు టాపిక్ వైజ్గా టెస్ట్లు, మోడల్ టెస్ట్లు, మోడల్ పేపర్స్ ఇవన్నీ కూడా మన గ్రూపులో మన వాట్సాప్ బ్యాచ్ అభ్యర్థికి అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ షెడ్యూల్ కూడా ఇచ్చేసానండి గ్రూప్లో వాళ్ళకి. ఎస్జిటి వారికి, ఎస్ఏ వారికి పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఈ నెల 22 జనవరి 22 నుంచి 30 వరకు సైకాలజీ పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. అలాగే పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. ఎవరికి? లాంగ్వేజెస్ వాళ్ళకి, వీళ్ళందరికీనండి. గ్రూప్లో షెడ్యూల్ ఇచ్చాను. ఫిబ్రవరి నోటిఫికేషన్ వచ్చే సమయానికి మీకు లైన్ టు లైన్ ప్రతిదీ కూడా నోట్స్ కూడా ఇచ్చేసాను. అంటే టాపిక్ వైజ్గా 10th క్లాసు కొత్త టెక్స్ట్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేను మీకు చాలా ఎక్సలెంట్గా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. నేను మీకు ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే, సార్ కర్నూలులో పలానా కోచింగ్ సెంటర్స్లో ఇన్ని వేల మంది అభ్యర్థులు ఉన్నారు సార్, అంతమంది వెళ్తున్నారు కర్నూలుకి, చిత్తూరుకి, అనంతపురానికి, తిరుపతికి, ఇటు కాకినాడకి, రాజమండ్రికి, విజయనగరానికి, గుంటూరు ఇలా వెళ్తున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీ అందరికీ కోచింగ్లకి వెళ్తున్నారు. నువ్వు 3 నెలలకి, 6 నెలలకి, నెల రోజులు, 15 రోజులకి నువ్వు ఎన్ని వేల రూపాయలు పెడుతున్నావు, మళ్ళీ కోచింగ్కి వెళ్తావు, ఇందులో నాకు వర్కౌట్ కాల మళ్ళీ వెళ్తావు, మళ్ళీ ఇంకో ₹1,00,000. నీకు ముందుగానే చెప్తున్నా, జాబ్ వచ్చేంత వరకు కూడా ఈ రత్నం సార్ గ్రూప్ ఉంటుంది. నువ్వు జాబ్ వచ్చేంత వరకు అది కూడా నేను హార్డ్ వర్క్ చేస్తా, ఖచ్చితంగా నాకు జాబ్ కావాలి. నేను గ్రూపులోనంటే ప్రాక్టీసులు నీకు మన యొక్క మెటీరియల్సే ఉంటాయి. జాబ్ వచ్చేంత వరకు క్లాసులు కావాలంటే క్లాసులు, నీ జీవితాంతం క్లాసులు వింటావా? నువ్వు జీవితం మొత్తం క్లాసులు వింటావా? ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నావు అంటే నీకు క్వశ్చన్ ఫ్రేమింగ్ తెలియట్లా. కోచింగ్ సెంటర్స్లో పాపం వాళ్ళు క్లాసులు చెప్పిస్తారు, తప్పు అనకూడదు. బట్ కాకపోతే రోజంతా కలిపితే ఒక 20 క్వశ్చన్లు పెడతారు, చూసుకొని కావాలంటే. అదేనా? ఇది మీకు ఇంతలాగా మిమ్మల్ని ప్రోత్సహించుకుంటా ఉన్నది వాస్తవాలు చెప్పుకుంటూ వెళ్ళేది అవ్వరం. వాట్సాప్ బ్యాచ్ అందుకనే పెట్టానండి మీకోసం, మీరు హార్డ్ వర్క్ చేస్తా అన్నటువంటి వాళ్ళ కోసమే. నేను ఫిజికల్ ఎడ్యుకేషన్, చాలామందికి నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి మెటీరియల్ ఇచ్చేసాను. ఆ మెటీరియల్ చదువుకుని గ్రూప్లో పెట్టే ప్రాక్టీస్ అయ్యి నీకు ఉద్యోగం రాకపోతే నన్ను అడుగు. అదే ఇది బయాలజీ వాళ్ళకి ఇచ్చేసాం, సోషల్ వాళ్ళకి ఇచ్చేసాం, ప్రతి ఒక్కరికి ఇచ్చానండి. ప్రస్తుతం ఒక వార్త అయితే కనుక వచ్చిందండి, జాగ్రత్తగా వినండి. మొత్తం పోస్టుల సంఖ్య దాదాపుగా 2604 కర్నూలు జిల్లాలో ఇయే పోస్టులు పరిమితం అంటే కాదు. ఈ పోస్టులు అంటే అన్ని పోస్టులు ఇస్తారంటే ఎవరు? 2604 పోస్టులతో కర్నూలు జిల్లాలో భర్తీ. కానీ 70% 70% అనేది ప్రమోషన్స్కి వెళ్తాయి, పదోన్నతులు వెళ్తాయి. కొన్ని మనకి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కొన్ని అవసరం,
కొన్ని అవసరమవుతాయి, మరికొన్ని పోస్టులు సర్ప్లస్ మిగులుతాయి. కొన్ని పోస్టులు సర్ప్లస్ మిగులుతాయి, కొన్ని అవసరమవుతాయి. ఇందులో ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు అయితే కనుక అద్భుతంగా ఉన్నాయి. సోషల్ పోస్టులు, బయాలజీ పోస్టులు చాలా అద్భుతం. ఇక ఎస్జిటి పోస్టులు అంటావో సూపర్గా ఉన్నాయి. సో ఆల్రెడీ గ్రూప్లో ఇవన్నీ కూడా మీకు వస్తాయండి. అదేవిధంగా గ్రూపులు అందరికీ వస్తాయి. ఇక్కడ మీకు స్కూల్ అసిస్టెంట్ తెలుగు పోస్టులు మొత్తం మీద 107 పోస్టులు ఉన్నాయి. ఇందులో 70%, మరి ఇక అధికారికంగా గవర్నమెంట్ విద్యాశాఖ మీకు చెప్పింది ఏంటంటే 70% పదోన్నతుల ద్వారాగా తీసేయాల్సిందే. అవి ఏ పోస్టులు అన్నది మీకు త్వరలోనే చెబుతారు. మొత్తం మీద ఓవరాల్గా 2604 పోస్టులు గాను 70% ఏ పోస్టులు అనేది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు. ఎస్జిటీలు కూడా అంటే ప్రైమరీ హెడ్ మాస్టర్ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఈ ప్రైమరీ హెడ్ మాస్టర్ పోస్టులకి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళని నియమిస్తారా, లేదు ఎస్జిటి వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చి సీనియర్స్కి ప్రమోషన్స్ ఇస్తారా అన్నది కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిందే. అల్టిమేట్గా మీకు ఈ వేకెన్సీ లిస్ట్ అంతా కూడా ఇప్పుడెప్పుడే ఫైనల్ కాదు, అయితే నోటిఫికేషన్లో ఫైనల్ అవుతాయి. సో ప్రమోషన్స్, రేషనలైజేషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ప్రమోషన్స్, రేషనలైజేషన్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత మనకి వస్తాయి, అంతవరకు రావు. ఈ సంఖ్య ఇలాగే నడుస్తూనే ఉంటుంది. సో కర్నూలు జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు పోస్టులు 107, స్కూల్ అసిస్టెంట్ హిందీ పోస్టులు 257. హిందీ అభ్యర్థులారా మిత్రులు, 257 పోస్టుల్లో మీరు గుర్తెట్టుకోండి, హిందీ పోస్టులు 257 పోస్టులు అండి. దాదాపుగా నేను చెప్తున్నా, మన దగ్గర ఉన్న హిందీ అభ్యర్థులు అదృష్టవంతులు, వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. హిందీకి నేను చక్కగా ఇచ్చేసానండి. హిందీకి సంబంధించి పూర్తి స్థాయిగా నేను ఇచ్చాను. నేను మీకు మరొక వీడియో కూడా చేస్తాను. కర్నూలు జిల్లాలో హిందీ పోస్టులు 257 ఉన్నాయి. అదేనా? అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అండి 66 పోస్టులు ఉన్నాయి. ఏమండి, హిందీ వాళ్ళకి హిందీ మెటీరియల్ ఇచ్చా, అలాగే ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ మెటీరియల్ ఇచ్చా, టాపిక్ వైజ్గా కూడా పెడుతున్నా. ఇకపోతే మీకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వాళ్ళండి. మ్యాథమెటిక్స్కి వచ్చేప్పటికి మనకి ఇక్కడ తెలుగు ఇంగ్లీషు ఉన్నటువంటి మ్యాథ్స్ ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఇక్కడ మనకి ప్రజెంట్ 38 ఉన్నాయి. 38లో ఇవి ఫైనల్గా ఉండొచ్చా తగ్గొచ్చా అన్నది చెప్పలేము. మీకు అర్థమైందా? ఇది 38 పోస్టులు ఉన్నాయి. సో మ్యాథ్స్ ముందు నుంచి చెప్తూనే ఉన్నాం, మ్యాథ్స్ పోస్టులు తక్కువగానే ఉంటాయి, ఇంకా తగ్గొచ్చు. ఈ 38 పోస్టుల్లో ఇంకెన్ని తగ్గుతాయో చెప్పలేము, ఇక్కడ. ఇక స్కూల్ అసిస్టెంట్ కన్నడ మైనస్ ఉంది, అదే సర్ప్లస్. అంటే ఇక్కడ మీకు ఖచ్చితంగా ఇక్కడ పోస్ట్ మీకు ఏం కావాలి, మైనస్ ఉంది. ఇక మీరు చూడండి, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అండి, ఫిజిక్స్ వాళ్ళు 39 పోస్టులు ఉన్నాయంట. 39 పోస్టులు ఉన్నాయి ఫిజికల్ సైన్స్. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ వచ్చే బయాలజీ అండి, బయాలజీ వాళ్ళకి 45 ఉన్నాయి. అదృష్టవంతులు 45. నాకు ఒక్క ఉద్యోగం చాలు, నాకు ఒక్కటి చాలు నా లైఫ్కి, నాకు ఒక్కటి చాలు అనుకున్నటువంటి వాళ్ళు 45 ఉన్నాయండి ఫిజికల్ సైన్స్ వాళ్ళు. ఇక మిగతా కన్నడ కానీ, ఒరియా కానీ, తమిళ్ కానీ కూడా ఉన్నాయి, ఉర్దూ కూడా ఉన్నాయి. అలాగే మనకి సోషల్ అండి, సోషల్ 124 పోస్టులు ఉన్నాయి. దాదాపుగా ఒక 70-80 పోస్టుల వరకు వేసుకోవచ్చు, దాంట్లో డౌట్ లేదు. సోషల్లో మన గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకనంటే సోషల్ వాళ్ళకండి చక్కగా ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ప్రతి లైన్ టు లైన్ ఇచ్చేసా, ఇంటర్మీడియట్ ఇచ్చేసా. బయాలజీ వాళ్ళకి కూడా ఇంటర్మీడియట్ ఇచ్చేసా, ఫిజిక్స్ వాళ్ళకి కూడా ఇంటర్మీడియట్ ఇచ్చేసా. అవునా? మ్యాథ్స్ వాళ్ళకి 1 year జరుగుతుంది. సో మీరు ఆలోచన చేసుకోండి మిత్రులారా. ఇంకా బయాలజీ వాళ్ళకి షెడ్యూల్ ఇస్తున్నా, 1 month షెడ్యూల్. నీకు జాబ్ రాకపోతే నన్ను అడిగయ్యా, జాబ్ రాకపోతే అన్నాడు. ఎంతలా సవాల్ చేసి చెబుతున్నా, గ్రూపులో వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు మీకున్న ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేసే బాధ్యత నాది. నీకున్న ప్రతి క్వశ్చన్కి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నాది. ఎంతలాగా చెప్పేవాడు ఉన్నాడు ఎవడైనా చూసుకో, ఎంతకంటే మంచిగా నీకు ఎవరో చెప్పరు. అదేనా? అలాగే సోషల్ తర్వాత అండి, స్కూల్ అసిస్టెంట్ సోషల్ తర్వాత మీకు స్కూల్ అసిస్టెంట్ సోషల్, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు అయ్యా ఎస్ఏపి అభ్యర్థులారా మిత్రులారా 169 ఉన్నాయి. 169 గ్రూపులో
సో నాకు మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు చాలా అద్భుతంగా ఉన్నారు, చాలా సంతోషం. ఉద్యోగాలు కొట్టేవాళ్ళు, ఉద్యోగాలు సాధించే బ్యాచ్ ఉంది. నేను ముందు నుంచి చెప్పా, మీరు టెన్షన్ పడకండి, పోస్టులు అయితే ఉన్నాయి, పోస్టులు లేవు అనడానికి లేదు, పోస్టులు అయితే చక్కగా ఉన్నాయి. నేను మీకు మార్నింగ్ కూడా పెట్టాను మన గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకి. సో చిన్న జిల్లాల్లో అయితే కనుక దాదాపుగా 30 వరకు. ఏమంటే ఒకటండి, చిన్న చిన్న జిల్లాల్లో అయితే కనుక మనకి శ్రీకాకుళం, విజయనగరం 30 నుంచి 35 పోస్టులు తక్కువ ఉండవు. నేనేమి మీకు భారీ స్థాయిగా ఏం చెప్పలేదు, అందుకే 30 నుంచి 35 పోస్టులు. సో ఇవన్నీ ఇంకా ఫైనల్గా అయితే కనుక మనకు వచ్చేది విద్యాశాఖ ఫైనల్గా విడుదల చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు చూడండి, ఫిజికల్ ఎడ్యుకేషను మనకి స్కూల్ అసిస్టెంట్, స్పెషల్ ఎడ్యుకేషన్ 133 ఉన్నాయండి. ఇది 133 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషను, ఫిజికల్ ఎడ్యుకేషను, అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషను 133 పోస్టులు ఉన్నాయి. ఇకపోతే మీకు వీటితో పాటుగానే ఎస్జిటి పోస్టులు అండి దాదాపుగా 1266 ఉన్నాయి, అన్ని రకాలు కలుపుకుని 1266 ఉన్నాయి ఎస్జిటిలో స్పెషల్ ఎడ్యుకేషన్ 110 పోస్టులు ఉన్నాయి. ఎస్జిటిలో స్పెషల్ ఎడ్యుకేషన్ 110 పోస్టులు ఉన్నాయి. కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకైతే మొత్తం అన్ని పోస్టులు అవసరమే ఉంటాయి. ఇక మిత్రులారా, మొత్తం మీద అయితే కనుక మనకి 2604 పోస్టులు ఉన్నాయి. వీటిలో 70-30 రేషియోలో ఎన్ని పోస్టులు అనేది ఫైనల్ అనేది ఇంకా అవుతాయి. అంతేగాని ఈ 2600 మెగా డిఎస్సి కంటే ఇవేమి ఎక్కువ రావు. మెగా డిఎస్సితో 16,347 పోస్టుల కంటే ఏంటి సార్ మెగా డిఎస్సి కంటే ఎక్కువగా కనబడుతున్నాయి కదా అని. సో అందుకని నేను మీకు ఒక టైటిల్ పెట్టా, మెగా డిఎస్సి అని. ఆ మెగా డిఎస్సి అంత ఏముండో, కాకపోతే కొన్ని మంచి పోస్టులు అయితే కనుక వస్తాయి. మిత్రులు ఎవరైతే నేను సిన్సియర్గా చదువుతున్నాను, ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ఒకవేళ నేను ఒక హాఫ్ మార్క్ 1 మార్కులో కనుక నేను మిస్ అయితే ఆ తర్వాత నెక్స్ట్ నువ్వు ఫర్దర్గా ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి నేను దానికి కూడా నేనే మెటీరియల్ ఫ్రీగా ఇస్తాను. నీకు జాబ్ వచ్చేంత వరకు నీకు మెటీరియల్ ఫ్రీగా ఇచ్చే బాధ్యత. నీకు ఇలాంటిది నువ్వు కర్నూలు అభ్యర్థివి, కర్నూలులో నేను పలానా కోచింగ్కి వెళ్తున్నాను సార్, పలానా కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీ ఎక్కడో హైదరాబాద్ నుంచి వస్తున్నాడు, అమెరికా నుంచి వస్తున్నాడు, అవిరిగడ్డ నుంచి వస్తున్నాడు, ఇవన్నీ వద్దు. నువ్వు వెళ్తున్నావు, ఫీజు 25,000 20,000 ఫీజు కడుతున్నావు కదా. నువ్వు ఫీజు కట్టేటప్పుడు నువ్వు అక్కడ అడుగు, సార్ నాకు ఉద్యోగం వచ్చేంత వరకు నువ్వు నన్ను గైడ్ చేస్తారా, ఉద్యోగం వచ్చేంత వరకు పోనీ టెస్టులు పెడతారా, ఉద్యోగం వచ్చేంత వరకు మీ క్లాసులు జరుగుతుంది నన్ను కూర్చోబెడతారా అని బౌండరీ వేయించుకో. తప్పేమైనా ఉందా నేను చెప్పింది అంటూ? నీ మంచి కోసమే కదా నేను చెప్పి. సార్ ఎందుకు ఇస్తారు సార్, 3 నెలలు అక్కడ 10,000 ఫీజు కట్టించుకున్నారు, అయిపోయిన తర్వాత ఇంటికి పంపేస్తారు, తర్వాత మళ్ళీ కావాలి ఇంక 20,000 కట్టమంటున్నారు. ఇది నీకు నేర్చేది, ఇది నువ్వు నేర్చుకునేది. సో నీ సభ్యత, నీ సంస్కారం, నీ విజ్ఞానం, నీ జ్ఞానం ఎక్కడుందో ఆలోచన చేసుకో. నీకు ఇంతలాగా అన్ని విషయాలు చదువుతున్నాం, ఎందుకంటే అభ్యర్థులు తెలుసుకోవాలి కదా వాస్తవాలు. రేపటి రోజున తెలుసుకుంటారండి వాస్తవ నిజాలు నిర్భయంగా నువ్వు తెలుసుకుంటావు. అప్పుడు నీకు అర్థమవుతుంది సినిమా ప్రతి